కర్నూలు జిల్లా ఆలూరు మండలం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వంట చేయలేమని వంట మనుషులు విధులకు హాజరు కాలేదు. దీంతో చేసేదేమీ లేక ఉపాధ్యాయులు వంట మనుషులుగా మారి విద్యార్థులకు భోజనం తయారు చేసి పట్టించారు. వంట మనుషులపై పబ్లిక్ గ్రీవెన్స్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారనే నెపంతో విధులను బహిష్కరించారు. సంబంధిత అధికారులు ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. బాబు పేరు నీలకంఠేశ్వర. హరికేర్ గురుకుల పాఠశాలలో వంట చేస్తున్నాను. ఈరోజు మా పైన కంప్లైంట్ వచ్చింది. మాకు లెటర్ ఇచ్చిన రోజు పేరెంట్స్ వాళ్ళ ల్యాండ్ పెట్టుకొని అచ్చయ్ సార్ అనే వ్యక్తి కలెక్టర్ ఆఫీసులో పోయి స్పందనలో మా పైన కంప్లైంట్ చేసినాడు. సరుకులు తీసుకుపోతున్నారు, బియ్యం తీసుకుపోతున్నారని. మళ్ళీ లేని పోనివే మళ్ళీ మద్దు పదార్థాలు తెచ్చిస్తారని కూడా కంప్లైంట్ చేసినాడు. మేము పొద్దున్న 4 గంటలకు వచ్చి రాత్రి 8 గంటలకు ఇంటికి పోతాం. 6 మంది చేసే వరకు 4 చేసుకుంటున్నాం. ఆ అచ్చయ్ సార్ వల్ల ఇప్పుడు సంవత్సరం నుంచి మేము చేయలేక వస్తున్నాం. ఆయన అడిగినప్పుడల్లా మా గుడ్లు చంపాలా, చికెన్ని పంపాలా, పాలు పంపాలా అడిగినంత. ఆ పంపికపోతే రాత కొట్టిస్తున్నాడు పిల్లలతో. 15 మంది పిల్లలు తయారు చేసినాడు గ్రూపు. సిగరెట్ గార్డులు కొట్టడము, మమ్మల్ని కొట్టడము. ఎప్పుడు ఈ టైము 8 లోపల బయట పోలా. వాళ్ళు పిల్లలు మందులు తాగడము, సిగరెట్లు కాల్చడము, వాళ్ళు సిగరెట్లు అమ్ముకోవడము. వాళ్ళ ప్లాన్ మీద మాత్రం రాలేట పడుతున్నాయి. చాలామంది 6 మంది సిగరెట్ గార్డులు కూడా భయపడి రూమ్లో ఉంటారు. రాత్రి వాళ్ళ పిల్లల పని ఒక పిల్లలు చేసుకుంటున్నారు. ఇంత ముందు గలాట కూడా జరిగింది. ఆ మందు తాగిన కైపులోనే ఆ పిల్లలు కూడా గలాట చేసుకున్నారు. అది లేకపోతే జరిగేది కాదు. అది ఈ అచ్చయ్ సార్ వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది, చేయలేకపోతున్నాం సార్. ఈ రోజు ఏమైంది హరికేరా ఈరోజు చాలా దౌర్జన్యం ఎక్కువైపోయింది. టీచర్లు కూడా కొంతమంది పని అయ్యారు. టీచర్లు కానీ భయపెడుతున్నాడు. పార్ట్ టైం సార్ వాళ్ళని, సెక్యూరిటీ గార్డులని, సీపర్స్ని మొత్తం దౌర్జన్యమే జరుగుతుంది హాస్టల్లో. నా మాటే జరగాల, మాదే ఉండాలని. ఆయన వల్ల మాకు చాలా ఇబ్బంది కలిగింది. ఆయన ఉన్న రోజులు నన్ను పని చేయలేను హాస్టల్లో. అందువల్ల ఈరోజు నువ్వు వంట చేయకుండా వచ్చినాను, నెట్టుకొని బయటకు వచ్చినాము. పిల్లలకి ఇబ్బంది కదా వంట చేసి. మరి పిల్లలకి ఇబ్బంది అంటే మా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరు సార్? మాకు ఇబ్బంది వచ్చింది. నాకు గుండెపోటు వచ్చింది ఈరోజు దాని దెబ్బకి. ఆయన ప్రజల వల్ల మాకు గుండెపోటు వచ్చింది ఈరోజు. మరి ప్రిన్సిపల్ గారు ఏం చెప్పారు మీకు? మేము సార్ లెటర్ పెట్టినాడు, ఇట్లా ఎందుకోసం పెట్టినాడు, ఒకసారి పిల్లలు పంపించి అడగండి సార్ అంటే ఆయనను డీసీ ఆఫీస్ పోయి కొట్లాడుకోండి, నాకు సంబంధం లేదన్నాడు ప్రిన్సిపల్ గారు. ఇప్పుడు ఎవరు ఇన్ఛార్జ్? ఇప్పుడు ప్రస్తుతం ఎవరు? నబ్రాసుల్ సార్ ఉన్నాడు ఇన్ఛార్జ్. ఆయన ఏం తప్పే లేదు. ఆయనే వండమన్నాడు, చేయమన్నాడు. నేను ఇంకా కేసు పెడదామని ఆలూరుకు పోయింటే కేసు వద్దరా అని చెప్పినాడు. మీ పేరు? మా పేరు కాశీ విశ్వనాథ్. ఏం చేస్తుంటాడు దీంట్లో? సార్ నా పేరు ఎస్ నబీరసూల్, టీడీపీ హిందీ. 2 రోజులు నేను ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా ఉన్నాను. ఈరోజు ఇది హరికేరా రెసిడెన్షియల్ స్కూల్ నుంచి ఉన్నాను ఇక్కడ. ఈరోజు వచ్చేసి ఆర్టీఐ యాక్ట్ కింద ఒక పేరెంటు బిఐఎన్ అనే పేరెంటు ఒక ఇన్ఫర్మేషన్ అడిగినారు. అది ఏమిటంటే ఇక్కడ వంట వాళ్ళు అయినటువంటి నీలకంఠ, కాశీ విశ్వనాథ్ అనే వాళ్ళు హాస్టల్లో ప్రొవిజన్స్ తీసుకొని వెళ్తున్నారని, మత్తు పానీయాలు కూడా అమ్ముతున్నారనేటువంటి నెపము అతను అడగడం జరిగింది. వాళ్ళ మీద నెపంతో ఆర్టీ యాక్ట్లో అడగడం జరిగింది. దానికి నిరసనగా వాళ్ళు మేము అలాంటిది ఏమి చేయలేదు అని ఆ వంట వాళ్ళు నిరసనగా ఈవినింగ్ పూట వాళ్ళు వంట చేయకుండా పోవడం జరిగింది. ఇక పిల్లలు రోడ్డు మీద పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో మేము స్టాఫ్ అంతా కలిసి పిల్లలకు అన్నం వండడం జరిగింది సార్. ఒక ½ అన్ అవర్ లేట్ అవ్వడం జరిగింది మిగతా టైం కంటే. మరి
ఈ విషయం మా పై అధికారులకు కూడా మా డీసీ మేడం గారు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వంట వాళ్ళు మానేసినారు మేడం చెప్పడం జరిగింది. మేడం గారు కూడా ఏ విధంగా వాళ్ళని ఎలానో కన్విన్స్ చేయండి అన్నారు. మేము వాళ్ళను మధ్యాహ్నం నుండి ఈవినింగ్ 6 వరకు కూడా మేము వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు మా మాట వినలేదు. ఇంకా పిల్లల దృష్ట్యా మరి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దనే ఉద్దేశంతో మేము స్టాఫ్ ఈ విధంగా వంట చేయడం జరిగింది.